వ్యవసాయంలో ఉత్తమంగా రాణిస్తున్న అన్నదాతలను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ముందడుగు ఫౌండేషన్ సంయుక్తంగా అవార్డులతో సత్కరించింది. ఇందులో భాగంగా మీడియా రంగంలో రైతుల కోసం హెచ్ఎంటీవీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న నేల తల్లి వ్యవసాయ కార్యక్రమానికి గాను హెచ్ఎంటీవీ ప్రతినిధి శరత్ కలమండకు అవార్డును అందించారు. బేగంపేట హరిత ప్లాజాలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో తెలుగు రాష్ట్రాల నుంచి 25 మంది ఉత్తమ రైతులను ఎంపిక చేశారు. ఈ ప్రధానోత్సవంలో మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ, సినీ ప్రముఖులు ఆర్పి పట్నాయక్, అశోక్ కుమార్, వైఏసీ ఫౌండర్ రాజేంద్రతో పాటు రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులు సంఘటితంగా ఉంటేనే వ్యవసాయంలో అన్నదాతకు లాభసాటిగా ఉంటుందని జేడి లక్ష్మీనారాయణ రైతులకు సూచించారు. ఒకరుగా పోతే ఎంఆర్పీలో కొనుక్కోవాలి. అదే అందరూ కలిస్తే ఒక్కొక్క ఎకరానికి సుమారుగా 2-3 వేల రూపాయలు మిగులుతున్నాయి. ఆ తర్వాత పండించిన తర్వాత ఎఫ్పిఓనే మొత్తం కొనుక్కుంటది పండించిందంతా. ఆ రోజు వచ్చి మీరు ఎఫ్పిఓలోకి ఇస్తే మీకు వెంటనే డబ్బులు ఇచ్చేస్తుంది ఎఫ్పిఓ. మీరు మళ్ళా పోయి రెండవ పంటకు మొదలు పెట్టుకోవాలి. లేకుంటే ఏంది, ఇప్పుడు ఎక్కడ అమ్మాలి, ఏం చేయాలి, ఈ బాధతో రైతు ఉండిపోతాడు. ఈ విధంగా చేసుకుంటూ సుమారుగా 50 కోట్ల టర్న్ ఓవర్ అయింది. అందువల్ల నేను రైతులకు చేస్తున్న మొదటి విషయం ఏంటంటే అందరూ సంఘటితం అవ్వండి. ప్రభుత్వాలు కూడా మనకు సహాయం చేయాలి. ఎందుకంటే నేను 3 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. వ్యవసాయంలో కష్టాలు తెలుసుకోవడానికి నేను రాజమండ్రి దగ్గర 12 ఎకరాల కౌలుకి తీసుకుని నేను చేశాను. నేను కూడా చేసింది సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం. ఏమైందంటే కూలీలు దొరకరు. ఆర్గానిక్ గా ఎట్లని ప్రూవ్ చేస్తారని మార్కెట్లో చాలా మంది మాట్లాడతారు. అందువల్ల ప్రభుత్వం ఈ సర్టిఫికేషన్ అన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మీరు ఫ్రీగా ఇవ్వండి, మేము మా శాంపుల్స్ ఇస్తాం. ఆర్గానిక్ శాంపుల్ ఇస్తే మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది దీనికి. అసలు యాక్చువల్ గా మీరు చూసుకుంటే చక్కగా మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.